యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ ధ్యాన దినాలలో మనము ఈ మొదటి ఆదివారంలోనికి ప్రవేశించాము. ఈ దినమునకు ఏర్పరచబడిన పాఠం మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానములో మనము విశ్వాస జీవితములో అనేక విషయములను మనము నేర్చుకుని తెలుసుకుని మన ప్రయాణాన్ని ముందుకు సాగించాలి. అడవి ప్రాంతంలో ప్రయాణం చేయడానికి మనము సిద్ధపడినప్పుడు ఆ అడవి ప్రాంతం ఎలా ఉంటుందో, అక్కడ త్రాగడానికి నీరు దొరుకుతుందా, ఆహారం దొరుకుతుందా, అక్కడ పరిస్థితులు, వాతావరణం ఎలా ఉంటుంది, పగలు ఎలా ఉంటుంది, రాత్రి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని మరి ప్రయాణాన్ని చేయడానికి ఆశిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు కానీ వాతావరణం ఎలాగుంది, ఆహారం ఉంటుందా, పరిస్థితులు ఎలా ఉంటవి, ఇవి మాత్రమే కాదు కానీ ప్రియులారా, ఇటువంటి ప్రమాదములు ఉంటాయి. ఏముంటాయి? ఎటువంటి ప్రమాదాలు ఎదురవుతాయి అనేది కూడా తెలుసుకొని ప్రయాణం చేస్తే ఆ ప్రయాణంలో మనం ముందుకు సాగిపోగలుగుతాం. అలా కాకుండా పూర్తి విషయాలు తెలుసుకోకుండా మన ప్రయాణం కనుక మొదలు పెడితే అక్కడ ఏమవుతాం చెప్పండి? ఏదో ఒక సమస్యలో మనుషులు ఇరుక్కుపోతారు. కనుక ఆ దారిలో పెద్ద పుళ్ళు ఉంటాయి, లేకపోతే ఆ దారిలో మృగాలు ఉంటాయి, హాని చేసే ఉంటాయి, లేకపోతే పాములు ఉంటాయి, కొండ చెలవులు ఉంటాయి. ప్రియులారా, ఇవి ఎరిగినటువంటి వారమైతే ఏంటట, రాత్రి ఎంత కొండ చెలవు ఉందండి, ఎంతంటే ఎంత, ఒక 4 అడుగులు 5 అడుగులు ఉంటుందేమో. ఒక కోడిపిల్లని మింగేసింది. ఎవరిని? కోడిపిల్లని మింగేసింది. చిన్నదే పాము, పెద్దదేం కాదు. కోడిపిల్లని మింగేసింది. పొట్టలో కోడిపిల్ల ఉంది. మరలా అక్కడున్న కుక్కను మింగేద్దాం అనుకున్నది. కుక్కపిల్ల ఉంది అక్కడ, కుక్కను మింగేద్దాం అనుకుంటుంది. నోరు చిన్న తలకాయ కానీ నోరు ఆమంటే ఎరుతుంది. ఎవరిని? కుక్కను మింగేద్దామని. ఇది నోరు ఇలా తెరిచేటప్పటికి అది కూడా నోరు ఇలా తెరిచింది. దేని నోరు పెద్ద ఉంటుంది చెప్పండి? కుక్క నోరు పెద్ద ఉంటుందా, పాము నోరు పెద్ద ఉంటుందా? కదా. అంటే దీని నోరు పెద్ద అయ్యేటప్పటికి మన నోరు చిన్నదా అన్నట్టుగా ఉందన్నమాట. అక్కడ తోటి కటింగ్. మరి కథ తర్వాత ఏమైంది తెలియదు కానీ వింటున్నారా? అపవాది కొందరిని మింగుతాడు, దొరికిన వారిని ఎల్లను మింగి తన గర్భంలో పెట్టుకోవడానికి చూస్తాడు. వారి నివాసం ఇప్పుడు ఏమైంది ఏమండి? సాతాను కాపురమున్న స్థలములో నీవు ఉన్నావని ఎరుగుతాం. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాస జీవితంలో. కనుక ఆ అడవిలో మృగాలు ఉంటాయి, ఆ అడవిలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. అవి కూడా మనం తెలుసుకుని అప్పుడు మనం ప్రయాణం చేయాలి. పెద్ద పుల్లి నేను ఎప్పుడైనా కుట్టానా, తిట్టానా, అది నన్ను ఎందుకు చేస్తుంది, నన్ను ఏం చేస్తుంది అని ప్రయాణం చేస్తే ఏమ్మా చెప్పండి? రూల్ ఏంటి? మనం ఏమన్నా అంటే మళ్ళీ అనాలి కదా, అంతేనా? కనుక పెద్ద పుల్లి మనం ఎప్పుడు ఏమో అనలేదు కనుక అది మళ్ళీ ఏం చేస్తుందా? మాట్లాడరండి ఏమ్మా, మన ఏమైనా చేస్తుందా? అది కథ. ఏమండి? ప్రియమైన వారలారా, మనకు శత్రువులు ఉన్నారు. కారణము లేకుండా హాని చేసే జంతువులు ఉన్నాయి, హాని చేసే విషపురుగులు ఉన్నాయి లేదా? తేలెందుకు కొడుతుంది మిమ్మల్ని? ఎర్రెందుకు కొడుతుంది చెప్పండి? ఎందుకు కొడుతుంది? కారణం ఉందా? కారణం లేదు. అది జంతువు, విషం కలిగినది, దాని పని అది చేస్తుంది. అలాగునే భావినండి ప్రియులారా, విశ్వాస జీవితములో కూడా మనకు శత్రువు ఉన్నాడు. తెలుసా నీకు?
మనం మనుషులే శత్రువుల్లా చూస్తుంటాం. జ్ఞానం లేనులు అనాలన్నమాట. ఒక్కొక్కసారి మనం అలాగే చూస్తాం, మనుషులే శత్రువుల్లా చూస్తుంటాం. కానీ మానవ జీవితానికి ఒక శత్రువు ఉన్నాడు. మరెవరండి అంటే దేవుని శత్రువు అయినటువంటి అపవాది. వాడు మనకు శత్రువు. మనం సైతాన్ని ఎప్పుడైనా ఏమన్నా అన్నామా ఏంటి? వాడు మంజువులకి ఎందుకు వస్తాడా? కొంతమంది ముసలమ్మలు మామూలు తాతలు అలాగే చెప్తారు. మనం ఏమన్నా అన్నామా, ఏమన్నానో అంటారు. నువ్వు అనబోయినా వస్తాడు. ఏమండి, ఏదైనా తోటలో ఉన్న ఆదాము అవ్వలు అసలు వీడి గురించి ఏమైనా తెలుసండి? ఏమన్నా అన్నారా? పోని ఏమైనా తిట్టారా? మరి ఎందుకు వచ్చాడో తెలుసా? వారెవరు? వారు దేవుని పిల్లలు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎలా ఉన్నారట? ఏమా? ఆదాము అవ్వయు ఆనందభరితులై ఉండుట సాతాను ఓర్వడాయే. వారు ఆనందంగా ఉండడం చూసి ఓర్వలేకపోయాడట. ఇంకా ఓర్వలేకపోయాడు. దేవుని పిల్లలు సంతోషంగా ఉంటే దేవునికి సంతోషం. ఎవరికి సంతోషం? దేవునికి సంతోషం. మన పిల్లలు సంతోషంగా ఉంటే మనకి సంతోషం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏడుస్తా మనల్ని ఏడిపిస్తారా? ఆ ఏడితే ఏడుకొని అనుకుంటామా? ఉండగలమా? ఉండలే. అలాగుని ప్రియులారా, దేవుని పిల్లలైనటువంటి ఆదాము అవ్వలు సంతోషంగా ఉన్నారు. దేవుడు సంతోషంగా ఉన్నాడు. వార్చుకోలేకపోయాడు సాతానుడు. గనుక ఏం చేయాలట? దైవాజ్ఞలకు వీరిని దూరులను చేసి ఏం చేశాడు? దేవుని ఆజ్ఞకు వారిని దూరస్తులుగా చేయాలి. ఆదాము అవ్వలను పిలిచారా? ఏమండి? లేదే. వాడు ఊసే లేదే, వాడు గొడవే లేదే. వాళ్ళు బతుకుతున్నారు. దేవుని దయలో కృపలో. అలాగని వాడు మానేశాడా రావడం? బాబు వినాలయ్యా. ఏమండి? సైతానుడు ప్రియులారా ఇలాగుని మనమెవరు? మనమెవరు? దేవుని పిల్లలము. దేవుని స్తోత్రం. నీవు సంతోషంగా ఉన్నా వాడు ఓర్చుకోలేడు. వింటున్నారా? నీవు నీ కుటుంబము సంతోషంగా ఉన్నా వాడు ఓర్చుకోలేడు. వాడు ఏదో రీతిగా వస్తాడు, ఏదో దారిన వస్తాడు, ఏదో పక్కన వస్తాడు. అది మనము కనిపెట్టలేని ఆదాము అవ్వలు లాంటి వాళ్ళమే మనం కూడా కదా. ఎన్ని సంవత్సరాలైనా ఇంతే మనం. ఎన్ని సంవత్సరాలైనా ఏమోనండి అలాగొచ్చేసాడోనండి. మీ ఇంట్లో బంగారం పట్టుకుపోతేనో అప్పుడు తెలుస్తుంది మాట ఎలాగొచ్చాడు ఏంటో. సీసీ కెమెరాలు ఇట్టేసి మరీ పట్టేసుకుంటాం. కానీ ఈడు ఎలాగొచ్చాడో మాత్రం. కనుక ప్రియమైన వారులారా, వాడు వచ్చాడు. ఎక్కడో ఉండి కాటేయలేదు అవ్వమ్మను. ఎక్కడికి వచ్చాట? దగ్గరికే వచ్చాడు. వాడు ఎక్కడో ఉండి అక్కడికి అరిస్తే మనకి ఇక్కడేం విషయం ఎక్కేది. వాడు మన ఇంటికి వస్తాడు, ఇంట్లోపలికి వస్తాడు. ఎలా వచ్చాడు అవ్వమ్మ దగ్గరికి? ఆ ఇంట్లో ఎవరున్నారు? అయ్యో, జంతువులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, పాములు ఉన్నాయి. అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. ఏదో ఒక దాని ద్వారా మన ఇంట్లో కూడా ఏముంటే ఎవరుంటే వారి ద్వారానే వస్తాడు. తెలుసా? విన్నారా? ఎవరి ద్వారా వస్తాడు? ఎవరు అవకాశం ఇస్తే వారు కూడా వస్తాడు. ఏమని మా ఓడు కూడా పెద్ద చీకటి వస్తుందని వాడి కోసం ప్రార్థన చేయండి అని రాశారు, ఇచ్చారు. ఎవడు కూడా వస్తున్నాడంట? మన సుపుత్రుడు కూడా వస్తున్నాడు. ఎవడు బయట తిరుగుతుంటాడో? సైతాన్ గడట. ఎలా తిరుగుతాడట? అయ్యో సాతానా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నారా? అంటే ఏం చెప్పాడు వాడు? అండి, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అంటే మనవాడు కూడా ఎవడు బయట అటు ఇటు తిరిగే వాళ్ళు ఉంటారు కదా, ఆడు కూడా ఉంటాడు మాట. ఎవడు? ఆడు కూడా వస్తాడు.
అటు ఇటు తిరగడం అంటే పని పాట లేనివాడు, గాలికి తిరిగేవాడు కూడా వాడు వస్తాడు. ఎరికిన ఏ వ్యక్తి కూడా ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక వ్యాపకములో ఉండాలి, లేకపోతే వాడు చేరతాడు కూడా. మనం ఖాళీగా ఉన్నామంటే ఆడే ఖాళీగా ఉన్నవాడాడు ఎవడమ్మాడు, పని పాట లేనివాడాడు, వాడు చేరతాడు మనకు కూడా. కనుక ఏ వ్యక్తి కూడా, వాళ్ళు పెద్దోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ముతకోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఎప్పుడు ఎలా ఉండకూడదు, ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి. విన్నారా? ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి. అరుగు మీద మీటింగ్ ఎవరు పెడతారు? మాట్లాడలేదు. అది ఖాళీగా ఉన్న వాళ్ళే, ఖాళీగా ఉన్న వాళ్ళు పెడతారు. ప్రియులరా, ఎన్ని అంటించుకుంటారో ఎన్ని అంటిస్తారో గుర్తించుకోండి. కనుక ఆ ఇంటిలో దొరికారు. ఎవరు దొరికారంటే ఎవ్వరు దొరకలేదట, ఎవ్వరు దొరకలేదట. ఓ తెలివైనోడు దొరికాడట. ఎవరమ్మా? సర్పము. సర్పం తెలివైందా? తెలివైందా తింగరా? చెప్పాలి. ఎప్పుడూ చెప్తుంటా, తెలివైందే. కానీ తింగరోడట ఒక విందానే చెడిపోతాడట, తెలివైనోడు 4 విందాలు చెడతాడట. ఎప్పుడో తెలుసా? దేవుని వాక్యమును ప్రక్కన పెట్టినప్పుడు. దేవుని వాక్యాన్ని ఏ వ్యక్తి తన జీవితంలో పక్కన పెడతాడో, నేను ఎన్నో అనుభవాలు చూశాను. ఎప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టామో అప్పుడు అంత క్లోజ్ ఏముంది, అవుట్, మన పని ఏముండదు, మన వికెట్ అయిపోద్ది. అపజయము తప్ప జయము రాదు. అక్కడికి వెళ్ళిపోయినా ఆయన ఆల్రెడీ దేవుని పక్కన పెట్టాం, ముందుకు వెళ్ళిపోయాం, ఆ కథలోకి వెళ్ళిపోయాం, ఇది జరిగిపోవాలంటున్నాం, అక్కడ అస్సలు జరగదండి. నేను ఎన్నో చూశాను, ఎన్నో అనుభవాలు. అందరూ ఉన్నా పని జరగదు, అన్నీ ఉన్నా జరగదు. కారణం ఏంటి? దేవుని వాక్యమును దేవుని పక్కన పెట్టినందువల్ల. బాబా వర్షమా ఏటి మీటింగ్ పెట్టావు? మాట్లాడు. ప్రియమైన వారులారా, బాగా గమనించండి. ఎప్పుడైతే సర్పము నేను తెలివైన దానిని, యుక్తి గల దానిని నేను ఎలాగైనా తప్పించేసుకోగలను అనుకుంది, కానీ ఏం జరిగింది చెప్పండమ్మా? అవ్వమ్మ మనందరినీ ఎలాగూ పాపులుగా మార్చేసిందో, ఆ పాత సర్పం ఏంటి, ఆ పాము కూడా పాములన్నిటిని ఏం చేసింది చెప్పండి? శాపగ్రస్తమైన జీవులుగా మార్చేసింది. ఆ ముసలిదొక్క పాము అది చేసిన పనికి మొత్తం పాములన్నిటికీ బిక్కుమంట బతికే బతుకు. ధైర్యంగా బతకడం ఉందా? మనం చూస్తే చాలు పాము కొట్టు, ఎందులోకి అందులోకి వెళ్ళిపోతే దాక్కోవాలి. దానికి పాత సర్పం. ఏ పేరు? పాత సర్పం. కనుక ప్రియమైన వారులారా, బాగా గమనించండి. అవ్వమ్మ దగ్గరకు వచ్చింది, అవ్వమ్మతో మాట్లాడుతుంది. అవ్వమ్మేమో చెప్పండి, అపవాది మనల్ని పడగొట్టడానికి చక్కని ప్లాన్లు వేస్తుంది. ఏంటో తెలుసా? మనలో దురాశ పుట్టిస్తుంది. ఏం పుట్టిస్తుందమ్మా? ఇలా చూడాలి మీరందరూ. ఏం పుట్టిస్తుంది? దురాశ పుట్టిస్తుంది. ఆ దురాశను బట్టి నేను వాడుకుంటుంది. లేకపోతే మన వాడికి సహకరించం. అవ్వమ్మలో ఏం పుట్టించింది? నువ్వు ఆ పండు తింటే దేవతలాగా అయిపోతావు. దేవతలాగా అయిపో. దేవత అంటే ఏమైపోతాను? ఆల్రెడీ నువ్వు ఉన్న స్థితి ఏంటో దురాశ. విన్నారండి? దురాశ అస్సలు పుట్టనివ్వకూడదు మనలో. సైతానుడు గొప్ప గొప్ప భక్తులను కూడా దురాశ పుట్టించి పడగొట్టేశాడండి. మనకున్న మంచి స్థితిలో నుంచి పడగొట్టడమే వాడి పని తప్ప అంతకు మించి ఏం లేదు. లేని దానిని ఇస్తానంటాడు. ఏంటట? లేని దానిని ఇస్తానంటాడు. లోకరాజ్యముల మహిమంతా యేసు ప్రభువారికి చూపించి, నువ్వు నాకు ఏం చేయాలా? నువ్వు నాకు సాగిల పడితే ఇదంతా నీకు ఇచ్చేస్తాను, ఇదంతా నీకు ఇచ్చేస్తాను. దురాశకు మన హృదయం ఇస్తే చాలండి, మన పడిపోయినట్టే. వాడికి కావలసింది ఏంటంటే నీ హృదయం, నీ మనసు ఇవ్వడం. నీ హృదయము దేవుని మీద నుండి పక్కకి తొలగిపోవడం.
ఆ ఆశకు, ఆ దురాశలో పడిపోవడం. గనుకని అవ్వమ్మ ఆ దురాశకు ఏమైపోయింది? ఆకర్షితురాలైపోయి ఆ పండు కోసుకుని తినేసింది. దయచేసి గమనించుకోవాలి. సాతానుడు ఏదో రీతిగా ఊతా ఉంటాడు. ఏదో ఒక దురాశ ఉంటుంది, మనం గమనించుకోవాలి. ఇది దురాశ. ఆ ఆశకు మనం మరి ఆశలు ఉండొచ్చు కానీ ఏముండకూడదు? దురాశ ఉండకూడదు. ఆశలు ఉండాలి, చూసుకోవాలి ఎప్పటికప్పుడు. నాది ఆశ దురాశ అని ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. దురాశ ఏమైందా ఉందా, దాన్ని వెంటనే తీసేసుకోండి. లేకపోతే సాతానుడు వాడుకుంటాడు. ఏం చేస్తాడు? వాడుకుంటాడు. పొయ్యిలో నిప్పు ఉందనుకోండి, ఆరపపోతే ఏం చేస్తాడు? గాలి ఏదో పక్క నుంచి రేగి ఆ మంట పైకి లేపుతాడు. ఆ మంట అంటుకున్న పక్కనే అంటుకుంటే బయటకు వచ్చేస్తాం. మన హృదయాలు అంతే, లేని దురాశలు పుట్టిస్తుంటాడు. విన్నారమ్మా? ఏం పుట్టిస్తాడు? లేని దురాశలు పుట్టిస్తుంటాడు. ఇదంతా నాదే, నీకు ఇచ్చేస్తాను అంటే ఎవరు లేరు, తీసేసుకో నీదైపోద్ది అంటాడు కదా. కనుక ప్రియమైన వారులారా, మన జీవితాలకు ఒక శత్రువు ఉన్నాడు, అపవాది. వాడేం చేస్తాడు? నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు, నీకున్న ఆశీర్వాదాన్ని పాడు చేస్తాడు, నిన్ను వేదన పాలు చేయడానికి వాడు ఎప్పుడు కంకణం కట్టుకుని ఉంటాడు. మరి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలట? ప్రియులారా, మెలకువగలిగినటువంటి జీవితాన్ని మనము జీవించాలి. వింటున్నారా? ఏం కలిగిన జీవితం? ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడండి, ఎంత మెలకువగా ఉండాలి. ఒకరాడు చిన్నగా అంటుకుంటుంది, లంచం తీసుకోవడం. ఏం తీసుకోవడం? లంచం తీసుకోవడం అంటుకుంటుంది. అంటుకుని చివరికి ఎవడు ఇస్తే కాదు, ఇస్తావా చస్తావా అనే టైపుకి మారిపోతారా? ఇస్తేనే కాగితం మీద సంతకం పెడతాను, ఇస్తేనే చేస్తాను, లేకపోతే చెయ్యను అని చెప్పి డిమాండింగ్. ఇంకా ఆ బ్రతుకు చచ్చిన బ్రతుకు అనుకోడు, అదే గొప్ప బ్రతుకు అనుకుంటాడు. అలాగూ రాను చివరికి ఎవడో ఒకడు పట్టుకుంటాడా? పట్టుకుంటే పరిస్థితి ఏంటి? ఏమంటే ఆ దురాశ గర్భము దాల్చి అతను ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే దొంగగా చేసింది. ఇప్పుడు దొరికిపోయాడు, పట్టుకున్నాడు, ఉద్యోగం తీసేశారు, కోర్టుల్లో తిరుగుతున్నాడు. ఆ ఇంట్లో అవమానం, భార్య దగ్గర అవమానం, పిల్లల దగ్గర అవమానం, తల్లిదండ్రుల దగ్గర అవమానం, బంధువుల దగ్గర అవమానం, ఇంటి చుట్టూన్న వారందరి దగ్గర అవమానం, ఉద్యోగం చేసే వారి దగ్గర. సంతోషించగలడా? లంచం తీసుకున్నప్పుడు సంతోషించిన ఆ రీతి వినండి. లంచం తీసుకున్నప్పుడు సంతోషించిన రీతిగా ఇప్పుడు సంతోషం ఉంటుందా? ఏమండి? గుర్తించుకోండి. వాడు నెమ్మదిగా చేరి ఒకనాడు మొత్తం కొంప ముంచుతాడు. కుటుంబాలలో కూడా వాడు అదే రీతిగా చేరతాడండి. ఏదో ఒక లోకాశ, శరీరాశ, దురాశ, ధనాశ, రకరకాల ఆశల చేత వాడు ఆ వ్యక్తులను పట్టుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. వీరికి వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి వారులారా, మనము కనిపెట్టే వాళ్ళం కావాలి. ఎవరం కావాలి? ఏం కనిపెట్టాలి చెప్పాలి? మనందరం ఇప్పుడు పావులు పట్టేవాళ్ళం అయిపోవాలన్నమాట. ఏంటి? పావులను పట్టేవాడికి తెలిసిపోద్ది ఇంట్లో పాము ఉందో లేదో. తెలిసిపోద్దా? మనకు తెలియదు కానీ చెప్పండి, వాడికి తెలిసిపోద్ది. వాసన తెలిసిపోద్ది, శబ్దం తెలిసిపోద్ది. మనం ఇక్కడే ఉంది అంటాం, అది అక్కడ ఉండదు కదూ. అనగా భావినండి, మనము అపవాది యొక్క తంత్రములను పసిగట్టేవారిగా ఉండాలండి. అపవాది యొక్క తంత్రములను పసిగట్టేవారిగా ఎవరిని వాడుకుంటాడు వాడు? ఇక్కడ అవ్వమ్మను వాడుకున్నాడా? వాడుకున్నాడు. మన కుటుంబాల్లో ఎవరు అపవాదికి చేరువుగా ఉన్నారో వారిని వాడుకుంటాడు. కనిపెట్టాలి. విశ్వాస జీవితంలో ఉన్నవారు, అనుభవంలో ఉన్నవారు కనిపెట్టాలి. ఇదిగో
భర్త కూడా వచ్చినట్టుంది, భార్య కూడా వచ్చినట్టుంది, పిల్లోడు కూడా వచ్చినట్టుంది, బంధువు కూడా వచ్చినట్టుంది. మన వాళ్ళు చక్కగా కనిపెడతారు, ఎవడు కూడా వచ్చేసింది, ఆడు కూడా వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అమ్మది వీళ్ళు కూడా వచ్చేసిందని చెప్తారు. మేము వాళ్ళు ఎక్కడికి వెళ్ళామండి, ఏం చేసామండి, మా కూడా వచ్చిందని అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారా? అంటలేదు. ఏ బాబా అప్పారావా, మేము వెళ్ళండి భోజనాలు చేసి వచ్చామండి, అన్య సంబంధమైన భోజనాలకు వెళ్ళిపోయి వచ్చేసామండి, మా కూడా వచ్చిందని చెప్తున్నారు వీళ్ళు. అబ్బాయి సేవకి వెళ్ళామండి, ఆ సేవలో వచ్చేసి మా ఇంటి చుట్టూ తిరిగేస్తున్నాయండి, మమ్మల్ని ఎప్పుడు తినేస్తున్నాయండి అని చెప్తున్నారు వీళ్ళు. ఎంత తెలివైన వాళ్ళు వీళ్ళు, ఎదరోళ్ళ మీద పెట్టేస్తున్నారు ఏండి, ఎవరి మీద పెట్టేస్తున్నారు? ఎదరోళ్ళ మీద పెట్టేస్తారా? ఏది తెలివేది? అమ్మో ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం, వెంటనే పరిస్థితులు అర్థమైపోతాయి కదా. దాని యొక్క మీ భాష, దాని యొక్క తంతు గంతు మనకు కనబడిపోతుందా లేదా చెప్పండి? మన ఇంట్లో విధానం, వాతావరణం, ఆ జ్ఞానంలోనికి మనం వచ్చాము. ఇప్పటికే ఇంకా రావాలి. దేవుని స్తోత్రం. వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లనో తీసుకెళ్ళి చెప్తుంటాం, ఇగోండి ఇలా ఉందండి, ఇలాగండి, అదండి, ఇదండి, అదండి అని మనమే చెప్పేస్తుంటాం కదా డాక్టర్ లాగా. డాక్టర్ గారు ఏమంటారు? నువ్వు ఉంటావా అంటారు. ఏమ్మా ఎందుకు? అది ఎలా వచ్చింది ఏంటి ఎవరికి తెలుస్తుంది? ఆ డాక్టర్ తెలుసు, ఆ జ్ఞానం ఆయనకు ఉంది. కానీ మనమే ఎంబీబీఎస్ చేసేసినట్టుగాను మనం చెప్పేస్తాం, ఇదిగోండి దీనివల్ల అలా వచ్చేసిందండి, అలా వచ్చేసింది, ఇలా వచ్చేసిందని చెప్పేస్తాం. కానీ ఇది ఎలా వచ్చిందో చెప్పండి, వైద్యుడు చెప్తాడు. ఆ జ్ఞానములోనికి మనం రావాలి. అపవాది యొక్క తంత్రములను మనము, మీరు ఎరిగిన వారా చెప్పండి? ఎరిగిన వారైతే ఏం చేస్తారమ్మా చెప్పండి? మరి మీ పాశ్రమ గారికి ఈ బిల్లీలు అంటే చాలా భయం. నాకు కన్నం కనబడింది, అందులో ఏదైనా పెట్టేయండి, ఇందులో ఏదైనా పెట్టేయండి అంటది. పెడదాం అంటుంటాను నేను. ఏమండి ఎందుకు చెప్పండి? పెట్టకపోతే ఆవిడకి ఏం కాదు, నేనే కరెక్ట్ తిరగాలి. ఏమండి నేనే కరెక్ట్ తిరగాలి, ఆవిడ ఏం పడుతుందా? బయట కూర్చుంటుంది. కానీ అది వచ్చే మార్గం అది కనుక అందులో ఏదైనా పెడితే వస్తుందా? రాదు. దాని యొక్క తంతు ఇది, అది వచ్చే దారి ఇది అని తెలిసినటువంటి వారు వాటిని క్లోజ్ చేస్తారు. మరి ఈ రోజున మనం కూడా మన జీవితాలలో అపవాది వచ్చే దారులు కనిపెడుతున్నామా? అపవాదికి వచ్చే ఆ దారులు మనం మోస్తున్నామా? సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కామంటున్నాడు పౌలు గారు. మీరు ఎంత ఎరుగుదురు? ఏమండి మీరెంత ఎరుగున్నారు? వినాలి వాక్యం. ఎంత ఎరుగున్నారు? ఎంత గ్రహిస్తున్నారు? ఏమా ఎంత గ్రహిస్తున్నారు? చక్కగా ఫోన్ చేస్తారు, అయ్యగారండి ప్రార్థన చెయ్యండి, ఇదొకటే వచ్చు ఏమా. కానీ వాడిని ఇంట్లోకి రానివ్వకుండా, ఆ కీడు ఆ చీకటిని ఇంట్లోకి రానివ్వకుండా ప్రియులారా జాగ్రత్త పడే మార్గాలు చెప్పండి. పసిగట్టట్లేదు, కనిపెట్టట్లేదు. గుర్తించండి ప్రియులారా, గుర్తించండి. ఖచ్చితంగా మనము ఏమై ఉండాలి ఏమ్మా? అందుకే అయ్యగారు రాశారు ఏమని? మెలకువగా ఉండండి ప్రియులారా, మీ ప్రక్కనే ఉన్నాడు. ఎక్కడెక్కడట? సంకెక్కాడు. సంకెక్కడు దిగుతాడా? ఏమండి ఎవడో దిగుతాడని మాత్రం ఎప్పుడు అండ కదూ. గట్టిగా గిల్లేస్తాడే దిగుతాడేమో తప్ప, అంతేనండి. ఏమా ఎత్తుకున్నా మనం ఏం చేయాలా? గిల్లేస్తే దిగుతూ ఉంటాడు, అంతే కదా. ఎత్తుకున్నా గిల్లేస్తాం అనుకోండి, అయ్యో ఇదేంటి ఉందని చెప్పి దిగిపోతాడు, గొడవ. అంటే మనం కూడా సైతాన్ని ఏం చేయాలి? ఎదిరించాలి. దేవుని స్తోత్రం. ఏం చేయాలమ్మా? ఎదిరించాలి. వాక్యం ఏం చెప్తుంది? దేవునికి లోబడి ఉండుడి,
దేవునికి లోబడినంత కాలం, అనగా వాక్యాన్ని నెరవేర్చినంత కాలం వాడు రాలేడు. వాక్యమును దాటుకుని వాడు రాలేడు. మనం ఎప్పుడైతే వాక్యాన్ని పక్కన పడేస్తామో వాడికి దారి తెరిచిన వారం అవుతాం. వాడు వచ్చేస్తాడు లోపలికి. వాక్యాన్ని ప్రక్కన పెట్టావు అంటే అవ్వం ఏమైపోయింది? మహిమను కోల్పోయింది. దయచేసి గుర్తించండి. కనుకనే మన జీవితాలలో అపవాదికి ఎలా దారి దొరుకుతుందో కనిపెట్టే వ్యక్తులం కావాలి మనం. ఏమండి, ఏం కావాలి? కనిపెట్టే వ్యక్తులం కావాలి. ఎవరిని వాడుకుంటాడో తెలుసా? దేవుని ఆత్మను ఎరిగిన వారిని కూడా వాడుకుంటాడు. దేవుని ఆత్మ కలిగి చాలా బలంగా ప్రార్థన చేసి గిరగిర తిరిగేసి ఆ బిడ్డను వాడుకుంటాడు. గుర్తుపెట్టుకోవాలా. మేము ఇలాంటి 4-5 దగ్గర 10 చూసుంటాం. అపవాది ఎవరు దొరుకుతారు? మనం ఆ కార్యక్రమానికి వచ్చాం, అందరితో పాటు సంతోషంగానే ఉన్నాం. ఆ చివరికి వచ్చేటప్పటికి మనల్ని పెళ్ళలేదు, ఫోటో తీయించుకోలేదు, అంతే, ముఖం మాడిపోయింది. ఏమైపోయింది? ముఖం మాడిపోయింది. అలా ఉంటాం కదా, అలా బీసిపోతుంటాం కదా. బీసిపోతే ఇంకా ఆడు కూడబడిపోడు. విన్నారా? కూడబడిపోయి ఆ పక్కింట్లో మంటెట్టేశారు. పక్కింట్లో ఏం పెట్టేశారు? మంటెట్టేశారు. ఆలో మా మీదకి వచ్చి పడ్డారు. మీరు ఎలాగన్నారంట అలాగన్నారంటనే వచ్చి మా మీద పడ్డారు. చూసారు ఎలాగైపోయిందో? భక్తురాలే. ఎవరు? భక్తురాలే. ఎవరు మీకు ఇంటికంట వినకుండాను. ఏమండి, ఎవరో కావాలి మీకు ఇప్పుడు? ఏమండి, ప్రియమైన వారులారా, విన్నారా? దేవుని ఆత్మ నెరిగిన పెట్టే, దేవుని చేత నడిపింపబట్టే పెట్టే ఎవరు వాడుకున్నారు? అపవాది. పాస్టర్ గారు కూడా బాధపడుతున్నారు. ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, ఇలాగంటే అలాగంటే అప్పటికి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు వచ్చి మీరు ఎలాగన్నారంట అంత వాళ్ళ గుడికి మానేశారు. వాళ్ళ గుడికి రావడం మనిషి అయిపోయింది. వింటున్నారు? ఎవరిని వాడుకుంటాడు? మనల్నే వాడుకుంటాడు. మనం సరిగా జాగ్రత్తగా ఉండకపోతే. ఇప్పుడు ముఖం ఎత్తి పట్టండి, తెలుస్తుంది మీకు కథ. ఎత్తి పడతారా? గనుక ఎవరు ముఖం ఎత్తి పెడతారు కూడా వచ్చేస్తాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన జాగ్రత్తగా చూసుకుంటారో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారో చూసుకోండి. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా భక్తుడు, దేవుని సేవకుడు, ప్రియులారా, యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేం పట్టణాన్ని కట్టిస్తున్నాడు. రాజుగారి దగ్గర అనుమతి పొంది గోడలు కడుతున్నాడు. ప్రియులారా, ఈ పనులన్నీ జరుగుతూ ఉంటే అన్య ప్రజలు, అన్య జనులు, ఇదిగో దేవుని ప్రజలు వచ్చారు, వీళ్ళు ఇక్కడ కోట కట్టేస్తున్నారు, వీళ్ళు బలపడిపోతున్నారు అని చెప్పి మరి వాళ్ళు చూచి ఈ పని ఎలాగైనా ఆటంకపరచాలి, ఈ పని ఎలాగైనా ఆగిపోయేలా చేయాలి అని చెప్పి అపవాది చేత ప్రేరేపించబడి వారు నెహెమ్యా కబురు పెడుతున్నారు. ఏమిటనంటే అక్కడ మనం చూసినట్లయితే పలానా మైదానంలో మనం కలుసుకుందాం, నువ్వు అక్కడికి రా అని చెప్పి కబురు పెట్టారట. ఏమండి, కబురు పెడితే ఏం చేయాలి? మనల్ని కూడా సైతానుడు మన సమయాన్ని అలా పాడు చేస్తాడు. వింటున్నారా? మన సమయాన్ని అలా పాడు చేస్తారు. మన పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు, అన్యులు, దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు. ఇక మేము పలానా చోటకి వెళ్తున్నాం రా అన్నారు అనుకోండి, మనతో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు మాటలు, మన ఎప్పుడు పట్టించుకునే వాళ్ళు రమ్మన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు ఎప్పుడు పిల్లలేదు, పిలిచారు కదా, ఇలా పోతే బాగోదు. ఏమండి కదండి? వాళ్ళు కూడా పోతే వాళ్ళు ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఎక్కడో జాగ్రత్త, నీ సమయం పాడు చేస్తా. అక్కడికి వెళ్ళి బాధపడతావు. నాయన ఇక్కడికి వచ్చాను, నెత్తి మీద గుద్దుతా. అక్కడికి వెళ్ళి బాధపడితే ఏంటి ఉపయోగం? ఏమండి, అక్కడికి వెళ్ళి బాధపడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? కనుకనే మొదటే ఆ మెలకువ కలిగినటువంటి వారై ఉండాలి. నెహెమ్యా గారు చక్కని సమాధానం పంపించారు. ఏమనంటే, నేను చేయు పని గొప్పది,
ఏంటట? గోడ కట్టడం, ఆ గోడ పని ఆగిపోవాలి, ఆ గోడ పని ఆగిపోవాలి, అది వాడు ఆలోచన. కనుక నేను ఏదో గౌరవించడానికి, నేను ఏదో మెచ్చుకోవడానికి, నీకేదో మేకతోలు కప్పడానికి కాదు రమ్మంటుంట, నీ పని ఆగిపోవడం కోసం రమ్మంటున్నాడు. నీ భక్తి పాడు చేయడానికి కోసం రమ్మంటున్నాడు. వింటున్నారండి? దయచేసి గమనించాలి. ఎంత మాత్రము నెహెమ్యా ఆ మాటకు లోబడలేదు. కబురు పంపిస్తున్నాడు, మేము చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలెను? నేను రాలేను. విన్నారమ్మా? విన్నారా? గుర్తించండి, గుర్తించండి, గుర్తించండి. ఆదివారం గుడి తర్వాత చూడదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చులేండి. ఏండి నేను మాస్టరు, అవి గుడి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎక్కడ పోదు అక్కడే ఉంటుంది కదా. మాట్లాడలేదు, నెలకోసారి కనబడుతుంటాడు ఆయన. అంటే బయటలో లాగేస్తున్నారు, వాళ్ళు లాగేస్తుంటే ఏం చేస్తాడు? ఎక్కడెక్కడికో రంపచోడవరము, ఎక్కడ ఏమ్మా మారేడు మిల్లి, ఎక్కడెక్కడికో బాబా, అసలు మామూలుగా ఉండదు పరిస్థితి. అంటే యూనియన్ అంతా నడుపుతుంటాడు కనుక వాళ్ళేమో వదలరు. దేవుడిని ఎప్పుడైనా ఉంటాడు ఇక్కడ, ఎక్కడ ఉంటాడు దేవుడు, ఎక్కడికి పోడు. ప్రియమైన వారులారా, ఇది అయ్యా నేను చేసే పని గొప్పది, ప్రార్థన గొప్పది, నా దేవుని సహవాసం గొప్పది అని అంటున్నాడా? ఏమంటున్నాడా? అంటో గుర్తించండి ప్రియులారా. కానీ ఏమి అంటున్నాడు? నేను చేయి పని గొప్పది, నేను చేసే పని గొప్పది, నేను దాన్ని విడిచిపెట్టి ఎందుకు రావాలి? నేను రాలేను. ఇది గొప్పదిగా ఎంచిన వ్యక్తులకు గొప్పదే. అవి ఏం పర్లేదు, ఎప్పుడు వెళ్ళినా పర్లేదండి. పాటలు అయిపోయినా, ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళినా పర్లేదు, ఏం పర్వాలేదు, మళ్ళీ ఎవరేమనరు. ప్రియులారా, మీ నష్టానికి మీరే కారకులు. ఆయన 5 మార్లు పంపించాట కబురు. అయ్యి అబ్బాయి కదా, రా, నువ్వు రా, నీతో మాట్లాడిపోనుంది, చాలా విషయాలు ఉన్నాయి నీతో, ఎలాగంటేప్పటికి ఒక్కసారి కాదు, ఒకసారికైనా ఏం చేస్తాం మనం? ఏమండి ఎలాలా? రూల్ అది కదా. ఏమండి ఇప్పటికే 2 సార్లు కబురెట్టారండి. ఎలాగా 3 సార్లు కబురెట్టారు, 4 సార్లు కబురెట్టారు. బాగోదు. ఎంత మొహమాటమో. దేవుడినైనా వదిలేయచ్చు, కానీ దేవుడు ఏమైనా ఫీల్ అవుతాడా? దేవుడు ఫీల్ అవుతాడా? ఏమండి నేను ఎప్పుడు గుడికి వెళ్తాను నాకే తెలియదు, ఎప్పుడు మానేస్తాను నాకే తెలియదు. దేవుడు ఏం ఫీల్ అవుతాడా? చెప్పండి సార్, నిజమేనా? అబ్బే అసలు ప్రియమైన వాళ్ళారు, మనుషులు ఫీల్ అవుతారు. అయ్యి బాబోయ్, ఆయన ఇలా రమ్మన్నాడు, ఎలా పోతే ఫీల్ అయిపోతాడు. ముఖం చూడలేం, దేవుని ముఖం చూసి ఎలాగైనా చూసేయచ్చు, కనబడ్డ కదా ఆయన. ప్రియమైన వాళ్ళారు, గమనించండి, ఇక్కడ మనం చూసినప్పుడు 5 సార్లు కబురు పెట్టినా చెప్పండి అదే సమాధానం చెప్పారటండి. కనిపెట్టుకోవాలి ప్రియులారా, మన జీవితాలలో అపవాది యొక్క తంతు ఎలాగుందో, ఏ రీతిగా ఎవరి ద్వారా నా జీవితాన్ని పాడు చేయడానికి చూస్తున్నాడు, ఎవరి ద్వారా నా ఆత్మీయ జీవితాన్ని నేలపాలు చేయడానికి చూస్తున్నాడు, ఎవరి ద్వారా నాకున్నటువంటి సంతోషాన్ని, నా కుటుంబంలో ఉన్న సమాధానాన్ని, నెమ్మదిని లేకుండా చేయడానికి చూస్తున్నాడు. ఏం చేసుకోవాలి? కనిపెట్టుకోవాలి. అదే మెలుకోగలిగి ఉండడం, సైతాను యొక్క తంతును కనిపెట్టడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళే కావచ్చు, బంధువులే కావచ్చు, మన తల్లిదండ్రులే కావచ్చు, ఎవరైనా సరే ఆ తంతు ఎలాగుందో కనిపెట్టుకోవాలి మనం. ఆ తంత్రం ఏంటో, దాని వెనకెవరున్నారు కనిపెట్టుకోవాలి మనం. కనిపెట్టుకోకపోతే ఏముండదు. వింటున్నారా? అపవాది సొంత వారిని వాడుకుంటాడు. యోబు దేవుని ఒక్క మాట అనట్లేదు. ఇక్కడికి ఎవరిని వాడుకున్నాడమ్మా? ఎవరిని వాడుకున్నాడు? భార్యను వాడుకున్నాడు. ఏమంటుంది అమ్మొచ్చి? ఇంకా యథార్థవంతుడు అంటావేంటి? దేవుణ్ణి దూషించి అన్నదా అనలేదా? ఏమ్మా ఎవరు? భార్య. అసలు భార్య మాట తీస్తాం మనం? తీయొచ్చా? ఏరా బాబా వేసిపోతాం, తీయొచ్చా? తీసామంటే అయిపోతాం, ఇటకల బట్టిలాగా అయిపోతాం అనుకోండి. ఏమంటే ఎన్ని రోజులు కాల్చేస్తుందో తెలియదు. ఇటకలు బట్టి ఎన్ని రోజులు కాలుతారు? ఏమంటే తీయొచ్చా? కానీ ఏమంటున్నాడు ఆయన? ఏమండి ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడు. ఎవరిని వాడుకుంటాడు? కనిపెట్టాలా? కనిపెట్టకపోతే, గ్రహించకపోతే, ఆ జ్ఞానం, ఆ తెలివి మనలో లేకపోతే ఖచ్చితంగా మనం నష్టంలో, ఆ శ్రమలో పడతాం.
ఇంత వాక్యం చెప్పినా ఎన్నిసార్లు బుట్టలో పడుతున్నారో మీరు? ఏమంటే వృత్త కపోతం ఎన్నిసార్లు చెప్తుంది? ఏమంటే వృత్త కపోతం ఏం చెప్పిందంట? ఇదిగో వేటగాడు వస్తాడు, నూకలు జల్లుతాడు, వలేస్తాడు, పట్టుకుంటాడు, బుట్టలో పెట్టుకుంటాడు, సంతలో అమ్మేస్తాడు, వాళ్ళు పట్టుకుని కోసేస్తారు, తినేస్తారు అని చెప్తుంటే అలాగే అని చెప్పి ఎగురుకుంటూ చెప్తున్నాడు, గాల్లో ఎగురుతూ చెప్తున్నాయంట, బోయివాడు వస్తాడు. ఇదో పాఠం మాట. ఏమండి, ఎగురుకుంటూ ఆల్రెడీ ఆడు చూసేసాడు, ఎగురుతున్నాయి, చక్కగా వలేస్తే అందులో నూకలు జల్లేసి చెట్టు చాటున ఉన్నాడు. చూసి అంటే బుర్ర అసలు ఏమైనా ఉందా? ఇంత వాక్యం చెప్పినా వాళ్ళు ఎవరు ఫోన్ చేసి వస్తావా నువ్వు రావా అన్నారు అనుకోండి, వెళ్ళిపోతున్నావు అంటే నువ్వెవరివి? ఏమండి ఎవరివి? ఇప్పుడే వచ్చేస్తున్నాను అంటాడు. ఏమండి మా జ్యూస్ పార్టీ వాళ్ళు అందరినీ ఎవడో పెళ్ళైనట్టుంది ఈరోజు ఇక్కడ కనబడుతున్నారు. ఏంటి జ్యూస్ పార్టీ వాళ్ళు, ఆ జ్యూస్ పార్టీ అంటే ఏంటో నేను తాగుదాం ఒకసారి ఇల్లు వెళ్తూ బట్ట అనిపిస్తుంది కానీ అండి ఇలా కరెక్ట్గా ఆదివారం పెడుతున్నారు. గుర్తించండి ప్రియులారా, గనుక వాడు అక్కడే ఉన్నాడు, వెళ్ళిపోయిందిలో చక్కగా వాలిపోయి అమ్మని తింటా చెప్పుకుంటున్నాయి. మళ్ళీ ఏమని బోయివాడు వస్తాడు అంటే, వీడికి బోయివాడు అంటే కథ తెలియదు, ఆ వేసే వల గురించి తెలియదు, ఆ నూకల గురించి తెలియదు, ఆ ట్రాప్ ఏంటో, ఆ పడిపోయే స్థితి ఏంటో తెలియదు. తీరు వచ్చాడట, పట్టేసుకుని బుట్టలో పెట్టేసుకున్నాడు. ఆ బుట్టలోని చెప్పుకుంటున్నాయంట ఏమని అంటే అది ఏమన్నా ఏం తెలుసు? బైబిల్ మిషన్ వారు సైతాను ఎదిరింపులు తెగ చెప్పేస్తారు. ఏమా సైతాను ఎదిరింపులు తెగ చెప్పేస్తారు. ఆడేం పారిపోతున్నాడా? ఆడేమి ఇంట్లో చేరిపోతున్నాడా? ఆడు నిన్నే బుట్టలో పెట్టేస్తున్నాడు. ఇంకేం నేర్చుకున్నావు? సాతాను తంత్రములను కనిపెట్టే ఆ ఆత్మీయ ఎదుగుదలకు ఎక్కడొచ్చావు? సైతాన్ అంటున్నామా? అంటలేదు. దయచేసి గమనించండి, మనం ఎదిరించేవారం కావాలి. అపవాదిని ఎదిరించుడు. ఎప్పుడు ఎదిరిస్తామంటే కనిపెట్టినప్పుడు ఎదిరిస్తాం. ఇటు దొంగోడు అని చెప్పి దొంగ అన్నాం అనుకోండి, భార్య ఉంటాడా? దెబ్బకి పరిగెడతాడు. లేకపోతే మనం ఎంత గొప్పలు అంటే ఆడు దొంగోడని తెలిసినా, ఆడేదో పట్టుకుపోతాడు తెలిసినా ఏమనరు, ఇలా ఉంటారు. ఏమా కదా, ఉంటారు అలాగే. ఏమనగినట్టు అలాగే ఉంటాడు. ఇక ఆడు ఎత్తుకుపోతాడు, దొంగోడాడు అసలు అని చెప్పుకుంటారు. మళ్ళీ నన్ను భార్యాభర్తలు చెప్పుకుంటారు, లేకపోతే పిల్లలు చెప్పుకుంటారు. ఆడేమో ఏది పట్టుకుపోదామని ఆడో ఎత్తుక్కుంటూ ఉంటాడు. వీళ్ళేమో ఏళ్ళు దొంగోళ్ళలాగా అలా చూస్తుంటారు. అబ్బాయి ఏం తెలివితేటలు! ఏమండి చెప్పండి, దయచేసి గుర్తించండి. గనుక బొట్లో పెట్టాడు, అమ్మేస్తాడు, పట్టుకెళ్ళి సంతకట్టుకెళ్ళి అమ్మేశారు. అమ్మేస్తే వాళ్ళు పట్టుకుని కోస్తున్నారట. జుట్టట్టుకుని పైకి లేపి కోయడానికి జుట్టు లేపితే ఎప్పుడు చెప్పుకుంటున్నాడు, బోయివాడు వస్తాడు, వలేస్తాడు, నూకలు జల్లుతాడు, పట్టుకుంటాడు, బుట్టలో పెడతాడు, అమ్మేస్తాడు, వాళ్ళు కోసు తినేస్తారు. ఏముంది అది ఏమైనా ఎరిగిందా? సాతాను తంత్రములను ఏమి ఎరిగిదు? ఎరిగిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఇలా వింటున్నారా? వాడికి ఉన్న వల ఏంటో తెలుసా? చేపను ఎలా పట్టుకుంటామండి? చేపకి గేలం వేస్తాం. ఏం వేస్తాం? మంచి స్టీలు ముళ్ళు వచ్చేద్ది నీకు. దానికి ఏం పెడతాం? దానికి ఆహారం పెట్టి, స్టీల్ ముళ్ళు ఇతర ముళ్ళు వేస్తే వస్తుందా? ఏం పెట్టాలా? ఆహారం పెడతాము. ఆ ఆహారం పెట్టి వేస్తే ఆ ఆహారానికి దొరుకుతుంది. అలాగే నీ దురాశ చేత నీలో ఏదో ఆశ దాన్ని పట్టుకుంటాడు. దాన్ని పెడతాడండి గేలానికి ముందు, దానికి పెడతాడు, దొరుకుతాడు. విన్నారా? దానికి దొరుకుతాము అంతే, లాక్కుపోతాడు వాడు. వల గుచ్చి వల వేసి అనేకులను
పట్టుకుంటున్నాడట, గంపలో నింపుకుంటున్నాడట. కనుక నెహెమ్యా ఇలాగ సమాధానం చెప్పినప్పుడు మళ్ళా ఇంకో ఉత్తరం రాశాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో నీవు ఆ పట్టణాన్ని కడుతున్నావు, గోడలు కడుతున్నావు, గుమ్మాలు పెట్టుకుని నువ్వు రాజు అయిపోదామని అనుకుంటున్నావు, అందుకని ప్రవక్తలు నిర్మించావు, నెహెమ్యా ఏలుతున్నాడు రాజు గాని చాటించడానికి నువ్వు రెడీగా పెట్టుకున్నావు అని చెప్పి అన్ని మాటలు చెప్తూ, ఈ మాటలు షెకెము చెప్తున్నాడు, ఇది అన్యజనుల వదంతి, ఇట్లాంటి సంగతులు ఇలా ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం రా అన్నారు. అలాంటి మాటలు వినబడితే ఏమవుతాం? భయపడమా? రాజుగారు మనిషిగా నేనున్నాను, కానీ ఇలాంటి మాటలు వినబడుతున్నాయి, ఈ సంగతి రాజుగారి దాకా వెళ్ళిపోయింది. ఏమంటున్నాడమ్మా? రాజునికి ఈ సంగతులు తెలియనునియు, అందు నిమిత్తం మనం ఇప్పుడు యోచన చేద్దాం రండి, ఈ సంగతి అన్యజనుల వదంతి, విషయం చెబుతున్నాడు అంటే పని చేసే వాళ్ళు ఏమైపోతారమ్మా? పని చేయలేని అశక్తులైపోతారు. అయ్యో, ఇంత గొప్ప పని చేస్తుంటే ఇలాంటి మాట వస్తుంది, ఇలాంటి అపనింద వస్తుంది, ఇలాంటి మరి లేని మాట వస్తుంది. మీలో కూడా చాలామంది పని చేస్తారు, ఏదో లేని మాట వచ్చిందానికి ఏం చేస్తారమ్మా? మీరు ఏం చేస్తారు? ఎక్కడిదక్కడ పోతారా? మాట్లాడట్లేదు. ఏ బాబు మాట్లాడరండి? ఏమండి యశరత్న గారు మాట్లాడరు? ఇలాగంటారా? నేను ఇందుకోసం చేస్తున్నానా, అందుకోసం చేస్తున్నానా అని ఎంత మనసులో కురింగిపోతాం, బలహీనమైపోతాం, అశక్తులమైపోతాం, పని చేయలేని వారం అయిపోతాం. దేవుని పని దేవుని కొరకు చేస్తున్నాను, ఇలాంటి మాట వస్తుంది అంటే ఎంత నీరసం వచ్చేస్తుందండి. నెహెమ్యా అపవాది యొక్క తంతులను కనిపెట్టిన వాడై ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఈ పని చేయలేకుండా మేము అశక్తులమగుదుమని వారందరూ మమ్మల్ని బెదిరించు చూచిరి. అంటే లేని మాట అంటే భయమా కాదా? భయమా కాదా? నువ్వు రాజుకే వ్యతిరేకంగా నిలబడి రాజు అయిపోదాం అనుకుంటున్నావు నువ్వు అని అంటే మనం పని చేస్తామా? పని చేయలేం. కానీ ఇది అపవాది తంతు. ఇది ఎవరి తంతు? అయ్యగారండి వాళ్ళు అలాగన్నారండి, ఇలాగన్నారండి, అందుకని మేము ఇలాగ ఆగిపోయామండి, చేయలేదు. ఊరు చాలా గొప్పడు రా బాబు, నేనెందుకు అనుకుంటాను అంటానన్నా? నేనెందుకు అనుకుంటాను? నాకు తెలీదా నీ గురించి, నా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి నాకు తెలీదా? దయచేసి గుర్తించండి, మన బలహీనం అయిపోవడానికి అపవాది ఎన్నో బాణాలు వేస్తాడు. వాటిని అట్టుకునే డాలు మన దగ్గర ఉండాలి. ఏ డాలు? విశ్వాసమనే డాలు మనకు ఉండాలి. అందుకే బలంగా నిలబడిన నెహెమ్యా అంటున్నాడు, ఇటువంటి కార్యములను మేము ఎంత మాత్రము చేయువారము కాము, వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకుంటువని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని. ఇది ఇటువంటి ఆలోచనలు మాకు లేవు, ఇటువంటి ఉద్దేశాలు మాకు లేవు, ఈ మాటలని నీవు నీ మనసులో కల్పించుకున్నావు అని చెప్తే ఏమంటున్నాడో చూడండి. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచు. ఒక మాట అండి మనిషిని చాలా బలహీనపరిచేస్తుందండి. ఏమా? ఒక మాట మనిషిని చాలా బలహీనపరిచేస్తుంది, పని చేయలేం. ఈ మాటలు నెహెమ్యాను ఎంత బలహీనపరిచాయో ఇక్కడికి ఏమంటున్నాడు? దేవా, ఇప్పుడు మా చేతులను బలపరచు. మేము ప్రార్థన చేయలేని వారం అయిపోతాం, పని చేయలేని వారం అయిపోతాం, సేవ చేయలేని వారం అయిపోతాం, రకరకాల పరిస్థితి. ఒక కుర్రోడు అన్నాడు, ఈ పాస్టర్ గారులు ఎందుకు వస్తారు? కోడిగుడ్డుకి బియ్యానికి వస్తారన్నాడు. ఏంటట? ఏమ్మా, ఏం చేయాలి? మేము సేవ చేయాలి మానాలా? మాట్లాడలేదు మీరు. రకరకాల మాటలు వస్తాయి. ఎందుకో తెలుసా? మన కృంగదీయడానికి, మనల్ని కృంగదీయడానికి రకరకాల మాటలు ముఖ్యంగా భక్తి చేసే వారి మీదకే వస్తాయి, భక్తి చేయని వాళ్ళ మీదకి రావు. భక్తి చేసే వారికి అవమానాలు వస్తాయి. సాతానుడు వారినే టార్గెట్ చేస్తుంటాడు. ఈ రోజున ఈ మాటలు గుర్తించండి. నీవు సాతాను తంత్రములను కనిపెడుతున్నావా? సాతాను యొక్క కుయుక్తులను కనిపెడుతున్నావా? వాటిని గమనించి ఏం చేయాలట? ఎదిరించాలి. ఏం చేయాలమ్మా? ఎదిరించాలి. ఎదిరిస్తే వాడు ఉండడు. దేవుని స్తోత్రం. ఎదిరిస్తే వాడు నిలబడు, పారిపోతాడు. మనం ఎదిరించకపోతే మాత్రం వాడు చక్కగా చేరతాడు, మూలన చేరతాడు. కనుక
ఈ రోజున ముగిస్తున్నాను. నీ కుటుంబాన్ని ఒక్కసారి మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. అందరూ ఇంటికి వెళ్ళిపోయి మా ఇల్లు ఎలాగుంది, ఇక్కడే ఉండి మీ ఇంటికి వెళ్ళాలి. ఎక్కడుండి? ఇక్కడే ఉండి నా ఇంట్లో కథలు ఎలాగున్నాయి, నా పిల్లలు ఎలాగున్నారు, ఎవరి ద్వారా సైతానికి అవకాశం ఉంది, నా భర్త ద్వారా, నా ద్వారా, పొరుగు వారి ద్వారా, ఇరుగు వారి ద్వారా ఏ విధమైన విధానాలు నా ఇంట్లోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆలోచన కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. అంటే వింటున్నారా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అనగా రోగం వచ్చిన తర్వాత తగ్గించుకోవడం కంటే రాకుండా చూసుకోవడమే చాలా మంచిది. వాడు వచ్చాడంటే, అపవాది వచ్చాడంటేనండి, వాడు ఇలా వచ్చేలా పోయినా ఏదో ఒక రోగాన్ని మనకి ఇచ్చి వెళ్తాడు, అంటించి వెళ్తాడు. అదండి వాడి తంతు. గనుక గమనించుకోనాలి అపవాది యొక్క తంత్రాలు ఎలా ఉన్నాయి. నేనే వాడికి అవకాశం ఇస్తున్నానా, నా ద్వారానే వస్తున్నాడా, నా బిడ్డల ద్వారా వస్తున్నాడా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నా ఇంట అని ఎవరికి వారు గమనించుకోనాలి. ఎవరికి వారు గమనించుకోవాలని కోరుతున్నాను. కనుక చివరి మాట, దేవునికి లోబడి ఉండుడి. చెప్పడమ్మా, ఎవరికి లోబడాలట? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురు. మరి మన ఇంటికి హెడ్ మన భర్తే కదా, భర్తే కదా. భర్త కూడా వచ్చాడు, ఎదిరించాలా మానాలా? ఏమ్మా ప్యామ్ కుమారి, ఏం చేయాలి? ఎదిరించాలా మానాలా? ఏండి, ఎవరు మాట్లాడట్లేదు. ఎదిరించడం మొదలెడితే ఆడు పారిపోతాడు, సార్ కూడా సెట్ అయిపోతాడు. అంతేగాని కళ్ళు ఎదురకుండా ఉండి ఈయనే చూసామనుకో, ఆడిపోవడం. ఎవరు పోరు? ఆడిపోవడం. ఈయన పట్టించుకోకండి, ఆడు దంతు పట్టండి. కూడా వచ్చునని కొట్టు 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 కొడితే ఉంటాడా? ఉంటాడమ్మా? ఉండడు, 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 ఉండడు. కనుక ప్రియులారా, చాలామంది ప్రబుద్ధులు ఉంటారు కొంతమంది. మరి వాళ్ళని ఆ తల్లులు ఎలా భరించారో తెలియదు. కానీ ఇంట్లోకి ఏం తేడాటి కానీ సాయంత్రం వస్తా కూడం కొన్ని తెస్తాడు భోజనానికి. ఏంటి వండిందంతా ఎవరికెట్టాలి ఇప్పుడు? అయితే అంటే పెద్ద లాడ్లాగా మళ్ళీ ఏంటది ఆర్డర్ చేస్తారు కదా. అయ్యో ఏమన్నా తీసుకొచ్చారు, మళ్ళీ బాగోదు, పరుగు పోతుంది అని చెప్పేసి ఆడిని ఇన్ని కూడా కూర్చోబెట్టి ఏం చేయాలి? వండిందంతా వాళ్ళిద్దరికీ పెడతారు. అలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి. అలా కాకుండా ఒక మంచి ప్రాక్టికల్ చెప్తాను వినండి. ఏమండి, వచ్చిన ఇంటి ఆయన ఎలాగో మనం ఏం చేయము, కానీ ఒత్తునోడు పట్టుకొని కొట్టిన దెబ్బ కొట్టేస్తే ఏమండి ఇలా రండి అని చెప్పేసి ఆ ఇంటి అయిన గదిలో పెట్టి నీ గదిలో పెట్టి నార తీసేస్తే ఏమండి ఈ చెప్పండి, కొట్టిన దెబ్బ కొట్టకుండా ప్రాణం పోయేలా కొట్టేస్తే ఆడు బయటికి వెళ్ళి చెప్తాడు, ఎవరాడు కూడా వెళ్ళకండే చెప్తాడా చెప్పడా? అది సైతాన్ గాని కూడా అంతే. దేవుని స్తోత్రం. వచ్చావా రా అని వెంటనే మోకాళ్ళు వేసి పుస్తకం తీస్తే మా ఓదూరు సుశీలమ్మ వాళ్ళ పిల్లలు చేసేవారు, మరి వాళ్ళ మామ కూడా వచ్చింది దాన్ని పట్టుకుని వాళ్ళు బాధలేని బాధలు బాధేసి నాకు ఫోన్ చేసేవారు. వాళ్ళు ఏం వదిలేవారు, మామూలు ఏం కదా. వాళ్ళు నేను దెబ్బలు కొడేసి ఎగరి ఈ సంగతి ఉండని చెప్పేసి ఫోన్ చేసేవారు. వాళ్ళు ఆల్రెడీ మాడేశారు, మాట్లాడేసి అంతా అయిపోయింది. నాకు కొంచెం ఎవరు వద్దాం అంటాను. నేను ఎందుకు ఆడితో మాట్లాడటం అనుకుంటే వాళ్ళు ఏదైనా మాట్లాడండి, ఇటు మాట్లాడుతున్నాడు అని అంటాను. మాట్లాడుతున్నాడా? సరే అయిపోయితే మరి ఏం చేయను అని చెప్పి వాళ్ళు నేను దెబ్బలు కొట్టేసి నాకు అప్పు చెప్తే నేను అమ్మగారికి వెళ్ళి మేము కొట్టిన దెబ్బలు కొట్టేస్తే అటు వెళ్ళిపోయేవాడు. రోజు ఇదే తంతు. అందుకే ఇప్పుడు లూదియమ్మ సూపర్గా తిరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారు బాగా గమనించాలి. రోజు ఇదే పని, రోజు ఇదే పని. ఎదిరించండి అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కనుకనే ఎవరికీ లేని ఆయుధాలు దైవజనుడి ద్వారా దేవుడు బైబిల్ మిషన్ వారికి ఇచ్చారు. వాడుతున్నారా? ఏమండి, వాడండి. సాతాను తంత్రములను కనిపెట్టండి. పరిస్థితులను లొంగ తీసుకోనాలి అని అంటే ఇదే మార్గం అని తెలియచేస్తున్నాను. అట్టి ఆత్మీయ జ్ఞానము ఎదుగుదల ప్రభు ఎల్లరికీ అనుగ్రహించును కాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మమ్మను ప్రేమించి
ఈ మండల కాలంలో ఈ మొదటి ఆదివారమున మీరు అనుగ్రహించిన వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. సాతాను తంత్రములను ఎరుగని వారము కాము అని చెప్పబడినట్లుగా నేను ఎన్నో సంవత్సరాలుగా నీలో సాగిపోతున్నటువంటి మేము ఇంకా శ్రమలో పడడం, ఇంకా అవస్థలలో పడడం నేను అనుభవం లేని వారి పని గనుక అనుభవము గలవారమై అపవాది తంతును గంతును కనిపెట్టి వాడిని ఎదిరించవలనని మీరు బయలుపరిచినందుకు వందనాలు. బిడ్డలు ఆ రీతి జ్ఞానముతో సాగిపోగలిగిన కృప దయచేయమని, ఆ రీతి జ్ఞానముతో నడుము కట్టుకుని అపవాదిని ఎదిరిస్తూ గొప్ప జయములు మేలులు కుటుంబాలు అనుభవించు కృప దయచేయని బిడ్డలను దీవించు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. మరణాత కానుక పాట పాడుకుంటాం.